రకరకాల ఊహాగానాలు వినిపించినాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఏమైనా వెళ్తుందా? ఇది ప్రత్యక్ష ప్రైవేటీకరణ ఏమీ ఉండదండి. ఓకే. డిపార్ట్మెంటల్గా ఇప్పుడున్న ఉద్యోగులు ఎవరైతే పర్మనెంట్ ఉద్యోగులు ఉంటారో వాళ్ళు దశల వారీగా రిటైర్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ ప్లేస్లో కొత్త నియామకాలు ఉండవు. ఆ సేవలని ఒకటి సచివాలయంతో భర్తీ చేస్తుంది ఓ పక్కన. అవును. మిగతాదంతా కూడా అవుట్ సోర్సింగ్ ఇవ్వడం అనేది ఇవాళ కాదు. అది అవును, అవుట్ సోర్సింగ్ తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులు. అవును, ఇవే నడుస్తున్నాయి. వాటిని కూడా మన చేతికి మట్టి అంటకుండా ఇంకొకరికి ఇచ్చేసే పని చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ అంటే ఏంటి? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెత్త ఊడ్చే పని ఉంది, అదేం చేస్తారు? అవుట్ సోర్సింగ్కి ఇస్తారు. ఎట్లాగా? ఈ ఏరియా నీకు, ఏరియా నీకు, ఏరియా నీకు, ఆ చీపిర్లు ఎన్ని ఇస్తాం, డబ్బులు ఎంత ఇస్తాం, ఇది మీకు హౌస్ కీపింగ్ అని మన కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగాలు ఉంటాయి తెలుసు కదా. సేమ్ ఫార్ములా వీళ్ళు కూడా. హౌస్ కీపింగ్ మనం ఆ కంపెనీ వాడు ఏం చేస్తాడు, నాకు 25 మంది పనోళ్ళు కావాలి, సో ఈ ఫ్లోర్లో ఎంతమంది, ఈ ఫ్లోర్లో ఎంతమంది, బాస్ దగ్గర ఎంతమంది, ఇట్లాగా వాళ్ళకి మనం ఆ బ్రోకర్కి అంటే ఆ కన్సల్టెన్సీ ఏజెన్సీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం 18,000 ఇచ్చామనుకోండి, వాడు ఈ మనుషులకి 15,000 ఇస్తాడు, 3,000 రూపాయలు మిగుల్చుకుంటాడు వాడు. ఈ పని ఉందనుకోండి, శానిటరీ వర్క్ ఉందనుకోండి, ఆ ఏరియా అంతా ఓడచ్చడంతో పాటు మనిషికి ఎంత అనిస్తుంది ప్రభుత్వం? 18,000 20,000.